హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యకాలంలో మన తెనాల్లో జరిగినటువంటి ఘటన ఏంటంటే, ఇదే నడి రోడ్డు పైన ముగ్గురు యువకులను ఏంటంటే కూర్చోబెట్టి పోలీసులు అమానుషంగా గొడ్డును కుట్టినట్టుగా కొట్టారు ఫ్రెండ్స్. నిజానికి ఈ ఘటన పైన ఏంటంటే చాలా మంది ఆ యువకుల పైన సానుభూతి చూపిస్తున్నారు. అదే విధంగా వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే అటువంటి వాళ్ళకి అలాగే జరగాలి, అలా జరిగితేనే బుద్ధి వస్తుందని చెప్పేసి చాలా మంది పోలీసులకి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే వాళ్ళు ఏంటంటే గతంలో నేర చరిత్ర వాళ్ళకి ఉంది, కానీ ప్రస్తుతం వాళ్ళు మారిపోయి చాలా మంచిగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఒకసారి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బుద్ధిచ్చి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి అనుకుంటారు. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక కానిస్టేబుల్ పైన దాడి చేయడం. నిజానికి కానిస్టేబుల్ పైన దాడి చేయడం అనేది ఒక క్షమించరాని నేరం. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పైన వాళ్ళు ఆ విధంగా దాడి చేస్తున్నారంటే ఇక సాధారణ ప్రజలను ఏ విధంగా భయపెడతారనేది చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇందులో ఏంటంటే అలాగని చెప్పేసి కానిస్టేబుల్ ఏంటంటే ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని అప్పటికప్పుడే ఏకపక్షంగా వాళ్ళకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటే ఆ విధంగా నడి రోడ్డు పైన కొట్టడం తప్పు. అలా అని చెప్పేసి కానిస్టేబుల్ భయపెట్టిన వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేమని కాదు. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే సమాజంలోని ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన దాడులు, ఎక్కడ పడితే అక్కడ రౌడీలు, ఎక్కడ పడితే అక్కడ అమాయకులు ఎవరైనా కనబడితే వాళ్ళని కొట్టడం, వాళ్ళ హీరోయిన్ చూపించుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇది మారాలి అంటే ఖచ్చితంగా పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకుంటేనే సమాజంలో మార్పు వస్తుంది. ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో, ఎవరైతే రౌడీజం చేస్తుంటారో వాడికి కూడా కొంచెం భయం వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇలా పోలీసులు ఏకపక్షంగా వాళ్ళు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఏంటంటే ఒక కంప్లైంట్ అని చెప్పేసి నడి రోడ్లో కూర్చోబెట్టి కొట్టేసి ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఈ రోజు ఏంటంటే ఆ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఏంటంటే చాలా మంది ఈ మానవ హక్కుల సంఘం అని చెప్పేసి వాళ్ళని చెప్పేసి వీళ్ళని చెప్పేసి వీళ్ళని కూడా వెళ్ళి ఈ పోలీసుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ వల్ల పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇలా ఒక మంచి చేసి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడడం అనేది నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈ సమాజం క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో, ఎవరైతే అమాయకులను భయపెడుతూ ఉంటారో, ఎవరైతే ఈ మహిళల పైన దాడులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా శిక్షించాలి. అయితే ఈ శిక్షించడం అనేది పోలీసులు వాళ్ళకి నచ్చినట్టు కాకుండా వాళ్ళని ఏంటంటే ముందుగా అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచాలి. ఆ తర్వాత కోర్టులో జడ్జి గారే వాళ్ళని బహిరంగంగా ఒక 100 దెబ్బలు కొట్టండి, లేకపోతే ఒక 50 దెబ్బలు కొట్టండి, ఎన్నంటే అన్ని వాళ్ళు చేసేటువంటి నేరాన్ని తగిన విధంగా వాళ్ళంటే బహిరంగంగా శిక్షించేటటువంటి చట్టాలు రావాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా చట్టం అనేది ఎంత దారుణంగా ఉంటుంది, ఒక తప్పుడు పని చేస్తే ఎంత ప్రమాదం ఉంటుందని చెప్పేసి విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పోలీసులు వాళ్ళకు వాళ్ళే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు నుంచి ఆ అనుమతులు వచ్చే విధంగా చట్టాలను మార్చాలి. అప్పుడే ఈ సమాజం అనేది 100% బాగుపడుతుంది. నేను ఎందుకు పోలీసులకి డైరెక్ట్ గా అధికారం ఇవ్వకూడదు అంటానంటే, ఈ రోజు పోలీసులు కూడా చాలా మంది అంటే తప్పుడు పోలీసులు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు 10,000 ఇస్తే వాళ్ళ మాటలే మాట్లాడతారు, వాళ్ళకి ఎవరు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ మాటలే మాట్లాడతారు. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే లంచాలు ఇచ్చి పోలీసులు కొనుక్కుని అనవసరంగా అమాయక ప్రజలు ఏంటంటే వాళ్ళు చితక్కునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా పోలీసులు మంచివారైనా చెడ్డవారైనా సరే వాళ్ళకి డైరెక్ట్ గా అధికారం ఇవ్వకూడదు. వాళ్ళని ఏంటంటే ఒక కోర్టు ద్వారా అటువంటి ఒక ఆర్డర్ తీసుకుని వచ్చేసి నిజంగా కోర్టు నిజంగా ఈ రోజు అలా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే అమాయక ప్రజలపైన దాడులు చేస్తారో వాళ్ళని బహిరంగంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. 4 గోడల మధ్య పెట్టేసి వాళ్ళని బంధించడం కాదు, ఇలా బహిరంగంగా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని ఒక కుక్కను కుట్టినట్టు కొడితే వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. అదే విధంగా భవిష్యత్తులో ఎవరైతే అటువంటి తప్పుడు పనులు చేయాలనుకుంటారో వాళ్ళకి కూడా భయం వస్తుంది. కాబట్టి కోర్టు కూడా ఖచ్చితంగా అటువంటి ఒక శిక్షా సూచన తీసుకురావాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. నా యొక్క అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.